ఖమ్మం జిల్లా మదిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేసినప్పుడు ఇది నాకు చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కూడా కృష్ణమాది గారు, అందుకే మీతోనే మాట్లాడాలనుకున్నాను. ఖమ్మం జిల్లా మదిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగల ఓట్లల్లో కేవలం సగం మాత్రమే మీకు పోలయ్యాయి. మాదిగలు కూడా మిమ్మల్ని నమ్మలేదా, లేకపోతే జాతిని నమ్మించేటువంటి ప్రయత్నంలో మీరు ఫెయిల్ అయ్యారా? పోస్ట్ మార్టం చేసుకున్నారా ఇది ఇష్యూ? ఇప్పుడు ఆనాడు పరిస్థితుల్లో బట్టి ఆనాడు చైతన్యమే ఓటుగా మారుతుంది నాన్న. ఇప్పుడు అంబేద్కర్ దళితులందరితో ఓటు వేయించుకోవడంలో ఆయన ఫెయిల్ అయినట్ట. అంబేద్కర్ కాలంలో ఆ చైతన్యం ఆ స్థాయిలో ఉన్నది. నా కాలంలో నా వాళ్ళ చైతన్యం, ఓటు చైతన్యం ఆ స్థాయిలో ఉన్నది. అంటే సగం మంది అయినా రాజకీయంగా అన్న చట్టసభలోకి వెళ్తే మేలు జరుగుతుంది అనుకున్నారు. సగం మంది అనుకోలేదు. అనుకోలేకపోవడానికి కారణం చైతన్యం లోపమే కదా. అనుకుందాం, ఎప్పుడైనా ప్రత్యర్థులు ఓట్లు కొనగలుగుతారు, శక్తి వాళ్ళకు ఉన్నది అనుకుందాం. ఆ శక్తి మనకు లేనప్పుడు మనం నష్టపోతాం. నేను యుద్ధభూమి నుంచి ఎప్పుడు పారిపోలేదు, కానీ అవకాశవాదంగా నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. చట్టసభలకు వెళ్ళే అవకాశం వచ్చిన రోజు వెళ్తా, కానీ స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోయి కాదు. నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు చట్టసభలకు వెళ్తా. వెళ్ళకపోయినా నేను ఉద్యమం చేస్తాను. నా గొంతును మౌనంగా ఉండేటట్టు ఎప్పుడు చేసుకోను. నీ గురించి మాట్లాడాలన్నా, నా గురించి మాట్లాడిన, ఎవరి గురించి మాట్లాడినా నేను స్వతంత్రంగా ఉంటే నేను మాట్లాడతాను. నేనేదో పాటలు చేరి వాళ్ళు ఇచ్చే పదవులు తీసుకుంటే మాట్లాడలేను, అంతే. ఓ ఆధిపత్య కులానికి చెందినటువంటి రాజకీయ నేత, నేను పేరు తీసుకోను కృష్ణమాది గారు, రాసి పెట్టుకో విజయసాధు, ఈ తెలుగు రాజకీయ చరిత్రలో లేదా ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో దళితుడు ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కాలేడు అని చెప్పి నాతో సవాల్ చేసినంత పనిచేశాడు. ఒప్పుకుంటారా మీరు? నేను ఒప్పుకోను. ఇప్పటి వరకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఏదైనా కూడా దళితులని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది, ఇక ముందు కూడా చూడబోతోంది. ఇది నా ఆరోపణ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అనుకోండి, మీరేం చెప్తారు? రాజకీయ పార్టీలు వర్గ దృక్పథానికి అనుగుణంగా పనిచేస్తుంటాయి, ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తుంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నదనుకో, ఎవరి ప్రయోజనాలకు పెద్దపీట వేసుకుంటుంది? కుటుంబ ప్రయోజనాలకు పెద్దపీట వేసుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదనుకో, ఎవరి ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది? ఒక కులం ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నంత ప్రాధాన్యత ఇతర సామాజిక వర్గాలకు ఉంటుందంటే ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో, దేశంలో వాళ్ళ సొంత ప్రయోజనాలకు అనుగుణంగా నడుస్తుంటుంది. వాళ్ళ సొంత ప్రయోజనాలు కాపాడుకోవాలనుకున్నప్పుడు ఇతర ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయలేరు, ఎప్పుడు కూడా పనిచేయలేరు. అది ఒక పార్టీలో చూడలేము, అన్ని పార్టీలు కూడా చూస్తాం. కానీ ఎప్పుడైనా ఈ దళితులు కానీ, గిరిజనులు కానీ, బీసీలు కానీ, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే రాజకీయ శక్తిగా ఎదుగుతారో అంతిమంగా రాజ్యాధికారం వచ్చిన రోజు ఈ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేయడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు మీరు అన్నట్టుగా ప్రలోభలు పెట్టే కాడ ప్రలోభ పెడుతుంటారు, ఓట్లు ఇచ్చి డబ్బులు వేయించుకునే కాడ వేయించుకుంటారు. దాన్ని అధిగమించే చైతన్యం వచ్చిన రోజు, అణగారిన వర్గాల్లో ఐక్యత వచ్చిన రోజు రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అది ఇవాళ సాధ్యం కాకపోవచ్చు, కానీ అసాధ్యమని నేను చెప్పలేను.